నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను మమత. సో మనకు ఈరోజు మనతో పాటు కేరళ గురూజీ అయినటువంటి శివనరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, మనకి ఈ మంత్ ఇప్పుడు వచ్చే ఆదివారం 27 తారీఖు ఆదివారం అమావాస్య చాలా వరకు చాలా డేంజర్ అంటారు. ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి? చాలామంది బయటికి వెళ్ళొద్దు అంటారు. ఓకే, మాకు చెప్పుకున్నాం దానికోసం కూడా అన్నీ కూడా. ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకొని మా స్వామివారి ఆశీర్వాదం అందరి మీద తప్పకుండా బీఆర్కే ప్రేక్షకులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా స్వామివారి ధ్యానం చేసి ముందుకెళ్దాం. ఓకేనా? సంవత్సరం స్వామి సురుముతేరు ఆర్యంగమణి గుదిపులు బాల్కని ఏర్మైన ధర్మశాస్త్రవే శబరిగిరీశ హరిరసుతన జ్యోతి స్వరూపణ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామదేవాయ నమః. ఆదివారం అమావాస్య, పౌర్ణమి, అమావాస్య, అష్టమి ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి. ఒక్కొక్క సిస్టమ్ ఉంటాయి. కాకపోతే ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య రావడం ప్రత్యేకంగా డేగా గుర్తించారు అన్నమాట. 360 డిగ్రీస్లలో అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది. అష్టమి వరకు 90 డిగ్రీసు, అష్టమి నుంచి పౌర్ణమికి 180 డిగ్రీసు, మళ్ళీ పౌర్ణమి నుంచి అష్టమికి 270, మన 90 డిగ్రీస్ 270 డిగ్రీస్, అక్కడికి వెళ్ళి అమావాస్య 90 డిగ్రీస్, మొత్తం 360 డిగ్రీస్ వస్తాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఒక బాక్స్ లెక్క టర్నింగ్ టైమ్స్ అనమాట. ఎంత స్పీడ్గా మనం స్ట్రైట్గా పోవచ్చు, టర్నింగ్ టైంలో స్లోగా జరగాలి. ఆ సమయంలో చిన్న జాగ్రత్త ఉందని చెప్తుంటాం అన్నమాట. సరే, భగవంతుడు మనకు కలియుగంలో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఇచ్చారు. అందులో ఎన్ని ఇచ్చారు? ఒక్కొక్కటి 38 లక్షల రెమెడీస్ ఇచ్చారు మనకు శ్రీకృష్ణ భగవంతుడు. ఒకసారి మళ్ళీ చెప్పండి. 38 లక్షల రెమెడీస్ ఇచ్చారు మనకు భగవంతుడు. ఎన్నో రకాల, అంటే మనకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే కలియుగంలో ఎన్నో రకాల బాధలు ఉంటాయి. ఒక్కొక్క బాధకు ఎన్నో వేల రెమెడీస్ ఇచ్చారు. అందులో చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. భగవంతుడు పక్కకున్నా సరే కొన్ని రెమెడీస్ పాటిస్తేనే విజయం సాధించే వీలవుతుంది. మహాభారత యుద్ధంలో అర్జునుడి దగ్గర ఎన్నో రకాల పూజ ద్వారా ఎన్నో రకాల అస్త్రాలు సంపాదించుకున్నాడు. భగవంతుడు పక్కకే ఉన్నాడు కదా, ఆయన మన చేతితో చేయించి మన చేతితో సంపించి మన రాజ్యాన్ని గెలిచేటట్టు చేస్తానమాట. భగవంతుడు పక్కకుండే మనకు చెప్తూ చేయిస్తానమాట. అది మనం గ్రహించాలి. భగవంతుడు మన పక్కకుండే చేయిస్తుంటాం. రెమెడీస్ అంటే ఏంటిది? బాణాలు వేసాడు, అవన్నీ రెమెడీస్ అన్నమాట. సాధించుకున్నాడు అన్నమాట. ఒకటి రెండు వేసినంత మాత్రాన్ని యుద్ధం రాలేదు, గెలవలేదు. కొన్ని వేలు వేస్తే గెలిచాడు అనమాట. ఎన్నో రకాల పూజలు చేసి మనకు అస్త్రాలు సంపాదించుకున్నాడు. బ్రహ్మాస్త్రం అని, రామాస్త్రం అని, పరశురామాస్త్రం అని, శివ, ఎన్నో రకాల అస్త్రాలు సంపాదించుకున్నాడు. తద్వారానే విద్యను గెలిచినమాట. అంటే మనం కూడా కలియుగ ధర్మంలో ఎన్నో రకాల రెమెడీ చేస్తే కానీ మన జీవనాధారం, మన కోరుకున్న కోరికలు తీరుస్తూ ముందుకెళ్ళాలి. మనకి ఎన్నో రకాల డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం పరంగా ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. మనం ముందుకెళ్తాం. సరే, ఇదన్నీ ఆదివారం అమావాస్య గురించి చెప్పుకున్నాం. ఆదివారం అమావాస్య రోజు మనకు ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉన్నా, భూత భేద పిశాచ షాకిని డాకిని ఏవైనా చెడు ప్రయోగాల నుండి జరిగిన నకారాత్మక శక్తులతో బాధపడుతున్నా, ఇంట్లో దిష్టి దోషం ఉన్నా కూడా అవన్నీ ఆ రోజు తీర్చుకునే ప్రత్యేకమైన రోజు అనమాట. దాన్ని ఎలా తీర్చుకోవాలో ఏం చేయాలో చెప్పుకున్నాం. మనకు తెలిసిన మన వాళ్ళు ఎవరైనా అనుకున్నాం, మన శత్రువులు అనుకున్నాం. మంచి వాళ్ళందరూ కూడా, అందరూ మానవులందరూ మంచి వాళ్ళు, కొంచెం ఈగో ఫీలతో శత్రువుగా మారుతారు. మన ఎదుగుదల చూడలేక, మనల్ని చూడలేక, మన సిస్టమ్ చూడలేక వాళ్ళు మనకైతే వాళ్ళతో ఏమేమి జరుగుతుందో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏంటంటే బయట వచ్చి గొడవ పడడం, బయటి గొడవ, ఇన్నర్ ఫైట్స్ అని ఉంటాయి. ఇన్నర్ ఫైట్స్ ఏంటంటే తెలియక లోపల మంత్రప్రయోగంతో చేయడం, వాడు నాశనం చేయడము, వాడిని చేయడము. ఒక మంచి స్థాయికి వెళ్ళే టైంలో కింద పడడానికి ప్రయత్నం చేస్తుంటారు. మంచి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదో విధంగా మనకు ట్రబుల్ ఇచ్చే అవకాశం చేస్తుంటారు. ఏదో ప్రయోగం నెగిటివ్ ఫోర్స్ తోటి. ఆ సమయంలో సరే మనకు చేసేసి అనుకున్నాం, ఉన్నదనుకున్నాం, ఇంట్లో అనారోగ్యం, దీనివల్ల ఏమవుతుంది? చేస్తున్న జాబ్ పోవచ్చు, డబ్బు పరంగా ప్రాబ్లం రావచ్చు, అనారోగ్య పరంగా ప్రాబ్లం రావచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మూతపడవచ్చు, షాపులు మూతపడవచ్చు, మనలో చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ దూరం కావచ్చు. అంత నెగిటివ్ ఫోర్స్ జరుగుతుంది అన్నమాట. సరే, ఇవన్నీ వచ్చేసినాయి మనకు. అందునుంచి ఇలాంటి రాక్షసులు అందరూ మనలోనే ఉంటారని, ఇలా ఉంటారు భగవంతుడు అన్ని విధాలుగా మనకి ఇచ్చి పెట్టేసాడు అనమాట. సరే, ఆ విధంగా వచ్చేసింది అనుకున్నాం. ఇంతకుముందు నుంచి మనం దాన్ని బాధపడుతున్నాం, మనం ఉన్నాం. కాకపోతే ఇలాంటి రోజు మనకు వచ్చినప్పుడు అలాంటి ఒక క్రియ ద్వారా అవన్నీ దూరం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సరే, గురువులను సంప్రదించి కొన్ని డబ్బులు పోగొట్టుకునే బదులు ఇలాంటి స్పెషల్ డే రోజు మన కేరళ పద్ధతిలో ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది చేసేసారంటే హ్యాపీగా మనలో నెగిటివ్ ఫోర్స్ అంతా పారిపోయి ఏదో చెడు చేసే వాళ్ళందరూ నోరు మూసేంత పని అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఏం లేదు. ఆ రోజు ఏదైతే మనం ఆదివారం రోజు అనుకున్నాం, కాకపోతే 4 days 3 nights బిఫోర్ చేయాలి. ఓకే,
ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఆదివారం కాబట్టి అమావాస్య మనకు గురువారం రోజు చేసుకోవాలి. గురువారం రోజు చేయాలి. కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే 27 అప్పుడు 26 శనివారం, 25 శుక్రవారం, 24 గురువారం. గురువారం రోజు సాయంత్రం టైంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి. ఈ తంత్ర విద్య ఐటమ్స్ అన్ని సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి. ఓకే. చంద్రుడు చీకటి సమయంలో. దీని ఏంటంటే మనం ఒక స్క్వేర్గా ఉన్న 4 మూలలు కరెక్ట్ స్క్వేర్ ఉన్న 8 ఎంత దూరం ఎంత మీటర్ ఉన్నా పర్లే, దానికి ఒక నల్ల బట్ట తీసుకుంటాం మనం, బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుంటాం. దాంట్లో మనం 2 చేతులతో ఉన్న ఒక దోషుడు అనుకున్నాం, మనం దోషుడు అంటారు కదా ఇక్కడ. ఆ 2 దోషులు ఉన్న చేతులతో ఉన్న దాని నిండా పల్లేరు కాయలని ఉంటాయి. మనకు ముళ్ళు కాయలు ఉంటాయి, పొలాల గట్ల మీద అక్కడిక్కడ పెరుగుతుంటాయి చిన్నగా పల్లేరు కాయలు ఉంటాయి. ఆ పల్లేరు కాయలు ఉంటాయి కదా, ఆ పల్లేరు కాయలు సేకరించడం, లేదంటే మనకు షాపులలో దొరికిపోతాయి, మధ్యలో ఎక్కడైనా దొరికిపోతున్నాయి. అది కాకుండా కూడా మా త్రిబులేస్ అదృష్ట దైవిక వస్తువులు షాప్ ఉంటుంది మాది. కేరళ ఐటమ్స్ అన్ని 1,38 లక్షల ఐటమ్స్ ఉంటాయి అందులో మొత్తం కూడా. అన్ని రకాల ఐటమ్స్ మీరు మా నంబర్ స్క్రోలింగ్ అవుతే నంబర్ కాల్ చేసి మీకు కావాలంటే పంపించేస్తారు. అయితే అందులో ఒక 2 చేతుల నిండా ఉన్న పల్లేరుగాయలు తీసుకోవడము, మనం క్లాత్లు వేసేయాలి 2 చేతుల నిండా నల్లని క్లాత్లో, బ్లాక్ కలర్ నల్ల బట్టలు వేసేసిన తర్వాత అందులో ఒక కొబ్బరికాయ, పీచు తీయని కొబ్బరికాయ పెట్టాలి. పీచు తీయని కొబ్బరికాయ పెట్టేసి 4 నిమ్మకాయలు పెట్టాలి. 4 నిమ్మకాయలు పెట్టేసి దాన్ని మూట కొంచెం పసుపు కుంకుమ వేసి మూట కట్టాలి. ఏదైనా పసుపు కుంకుమ వేస్తేనే యాక్టివేట్ అవుతుంది. ఇది కూడా పసుపు కుంకుమ లేదు యాక్టివేట్ కాదు. ఎంత పెద్ద విగ్రహాలు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఏదైతే కుంకుమ బొట్టు పెడితేనే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. అప్పటిదాకా యాక్టివేట్ కావు ఏమైనా కూడా. అప్పుడు యాక్టివేట్ వేసింది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, దాన్ని ఒక మూటగా కట్టేసి ఇంట్లో ఒక నైరుతి మూలలో పెట్టాం. మనం ఇంట్లో ఒక నైరుతి మూలలో ఈరోజు గురువారం రోజు సాయంత్రం రెడీ చేసి పెట్టాం. గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి 3 రాత్రులు నిద్ర అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం నెగిటివ్ ఫోర్స్ మొత్తం తీసేసుకుంటుంది. అది మంత్ర దీపాలు ఏవేవి చేసేవి తీసేసుకున్న తర్వాత ఆ రోజు మనం ఆదివారం రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యచంద్రుడు ఉండే ఆ రోజు, సూర్యచంద్రుడు లేని సమయంలో ఆదివారం అమావాస్య రోజు. అంటే పొద్దున్న సూర్యుడు ఉంటాడు, 7 గంటల తర్వాత సూర్యుడు ఉంటాడు. ఆ రోజు చంద్రుడు కనపడదు కాబట్టి సూర్యచంద్రుడు లేని సమయంలో చేసే ప్రయోగం అనమాట. ఆ రోజు ఏదైతే మూట కట్టి పెట్టాం కదా, అది మనం తీసుకుంటాము. అన్ని ఇంటిలో మొత్తం 4 మూలల 4 దిక్కుల యాంటిక్లో ఒక 7 టైమ్స్ తిప్పేస్తాం దాన్ని. 7 టైమ్స్ తిప్పేసి ఇంటి బయటికి తీసుకెళ్ళి దాన్ని కాల్ చేస్తాం. నేను ఒక దగ్గర పేపర్లు వేసేస్తారు, కట్టెలు విడి కలుస్తుంది, కాల్ చేయాలి. కాల్ చేస్తే ఇంట్లో ఉన్న చెడు మొత్తం అగ్నికి ఆహుతి చేయాలి. ఈ వాటర్లో వేయకూడదు, ఇక్కడ బయట పడేయకూడదు, అలా యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ మీకు ఆ కాల్చే అవకాశం ఉంటేనే రెమెడీ చేయండి, లేకపోతే చేయకండి. అలాంటివి కాల్చే అవకాశం ఉంది. మేము సిటీలో అపార్ట్మెంట్స్లో ఉన్నాం, మేము కాల్ చేయలేమంటే 100 కిలోమీటర్లైనా పోయి కాల్చండి. మన మీద కర్మ పోవాలంటే ఏదైనా కష్టపడాలి, టీన పోదు కదా ఏదైనా కూడా. అలా అవకాశం ఉన్న, కాల్చే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం చేయండి, లేకపోతే నా రెమెడీస్ ఎన్నో చేయండి. అది అమావాస్యలో చేసి ఆ చేయడం వల్ల ఇంట్లో మొత్తం నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. ఇల్లు మొత్తం ఒక చిన్న వాటర్లో గంగాజలం పోసేసి ఇల్లు మొత్తం చల్లేసేయండి, ఇంట్లో మొత్తం చల్లేసేయండి. తర్వాత ఫ్లోర్ దూసేటప్పుడు కొంచెం సైంధవలో ఉన్న ఉప్పు, పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది, అది వాటర్లో వేసి కలిపేసి ఇల్లంతా తుడిచేసి ధూపం ఏదైనా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసేసినంటే ఇల్లు మొత్తం ఒక అద్దం చూసినట్టు ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. హ్యాపీగా ఉంటుంది, అద్దం చూసినట్టు ఫ్రెష్గా అవుతుంది. చెడంతా వెళ్ళిపోతుంది. ఆ దినం నుంచి మీలో చెడు అంతా వెళ్ళిపోయి మీరు సక్సెస్ఫుల్గా ఏదైనా సాధించే అవకాశాలు వస్తాయి అన్నమాట. స్టార్ట్